దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మానక మా అనుదిన ప్రార్థనలో మానక ప్రార్థన చేస్తున్నామనే విషయాన్ని మేము మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మంచిది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయని, బలపరుస్తున్నాయని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మేము ప్రభువుని బట్టి ఎంతగానో సంతోషించి ఈ కార్యక్రమాలను కొనసాగించడానికి మేము ముందుకు సంసిద్ధం కలిగి ఉన్నాం. మిమ్మల్ని కోరేది ఒకటే, ఆగకుండా ఈ కార్యక్రమాలు దయచేసి కొనసాగించబడేటట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి. ఎందుకు ఎన్నో ఆర్థిక కొరతలు ఉన్నాయి, అయినా ఈ కార్యక్రమాలు ముందుకు కొనసాగపడేటట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక వాక్య ధ్యానమునకు సమయం అయింది. మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చోవాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నాను. ఈరోజు ధ్యానాంశముగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత ఆయన 40 దినాలు భూలోకములో ప్రియులారా ఆయన ప్రత్యక్షమై శిష్యులకు ప్రియులారా 11 సార్లు ఆయన ప్రత్యక్షమై ప్రియులారా ఆ భూలోకములో 40 దినాలు ఉన్నారు. 40 దినాలలో దేవుని బిడ్డలారా మరి ఆయన 11 సార్లు ఆయన శిష్యులకు ప్రత్యక్షమై తనను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ప్రియులారా మరి తోమాను గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఇది రికార్డింగ్ జరుగుతుంది కాబట్టి ఇది అవసరమని ఒకవేళ మరొకసారి ఎందుకో ప్రభు చెప్పమన్నారు. కానీ 12 మంది శిష్యులలో మరి 10 సార్లు 11 సార్లు ప్రత్యక్షమైనప్పుడు దాదాపుగా చాలా పర్యాయములు తోమా గారు లేరు. యేసు ప్రభులు వారు ప్రత్యక్షమై పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఇచ్చిన ప్రత్యక్షతలో అయితే ప్రియులారా తోమా గారు లేకపోవటం మూలవాక్యంగా మనము చదువుకున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము దయచేసి 24వ వచనం చదువుదాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. గమనించండి, తోమా యేసు ప్రభులు వారు వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షత 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. పునరుత్థాన దినమందు తోటి శిష్యులందరూతో సహవాసము లేకుండా అసలు తోమా గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దానికి ముందుగా మనం చూస్తే ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు ఆయన శిష్యుల్లో ఒకరైన ఆయనతో ఉన్నారా? లేరు. ఆయన అద్భుతాలలో ఆయనతో పాలు భాగస్థులైన వారు యేసు కొరకు ఏదైనా చేసేస్తాము అన్నవాళ్ళు మనం గమనించినప్పుడు యేసు ప్రభులు వారు సిలువ వేయబడుతున్నప్పుడు ఆయనతో ఏ శిష్యుడు కూడా లేడు. చాలా బాధాకరమైన విషయం. మరి ఆయన సిలువ మోస్తున్నప్పుడు కురియుడైన సీమోను అనే వ్యక్తి యేసు ప్రభుల వారి యొక్క సిలువను మోసాడు, కానీ శిష్యుడు ఎవరు కూడా లేరు. అయితే నా ప్రియమైన వారులారా, పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి తోమా యేసు ప్రభుల వారు ప్రత్యక్షత ఇచ్చిన ప్రతి సమయంలో కూడా ఆయన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం.
నాకు అనిపించింది, వాళ్ళతో లేకుండా ఈయన ఎక్కడ తిరుగుతున్నాడు అసలు. తోమా అనే శిష్యుని గురించి కొన్ని సమయాల్లో పరిశీలన చేస్తే ఈయన యేసు కోసం ప్రియులరా, ఈయన గలిలయ ప్రాంతానికి చెందినవాడు. గలిలయ ప్రాంతం ఏంటో తెలుసా? సముద్ర తీర ప్రాంతం. చేపలు పట్టడానికి బహుశా పట్టేవాడై ఉండవచ్చు. ఇతడు కూడా జాలరి వృత్తికి కలిగిన వాడే. ఎవరో ఈ తోమా. విచిత్రం ఏంటో చెప్పనా? తోమా అనే ముందుగా దిదుమా అని పిలువబడేవాడు. ఏంటండి? దిదుమా అనే పేరుతో పిలువబడేవాడు. ఇది అరబిక్ భాషలో ఈ మాటకి అర్థం ఏంటంటే కవలలు అని అర్థం. ఏమని అర్థం? కవలలు అని అర్థం. దిదుమా అనే మాటకి గ్రీకు భాషలో కూడా కవలలనే అర్థం అట. అయితే తోమా గారు కవల పిల్లల్లో ఒక్కరని బహుశా అని బైబిల్ యొక్క పండితుల యొక్క అభిప్రాయం. అంతే, బైబిల్ యొక్క పండితుల యొక్క కొన్ని అభిప్రాయాలు. అంటే అప్పటి కాల పరిస్థితులు బట్టి ఆయన. అయితే ఫస్ట్లో ఈ తోమ ఎలాగున్నాడంటే, యేసు ప్రభుల వారు లాజరు బెతనియా గ్రామంలో యేసు ప్రభును ప్రేమించే శిష్యుడైనటువంటి లాజరు, మార్తా, మరియలు సహోదరు. వాడు మరి రోగం వచ్చి లాజరు గారు చనిపోయారు. చనిపోయినప్పుడు ప్రియులారా గమనించండి, మనకు తెలిసిందే యేసు ప్రభు వారు ఆలస్యం చేశారు. అప్పటికి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. శిష్యులతో అన్నారు, ఒరే మనం వెళ్దామని అంటే, బాబు మనం వెళ్ళామనుకో యూదులు మనల్ని ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపేస్తానప్పుడు. అసలు మొట్టమొదటిగా తోమ ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం, దయచేసి 16వ వాక్యాన్ని మనము చదువుదాం. 11వ అధ్యాయము 14 నుంచి చదవండి. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు, మీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనము వెళుదుము రండని స్పష్టముగా వారితో చెప్పాను. చూడండి, అందుకు దిదుమా అనబడిన తోమా, ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెళుదము రండని తన తోటి శిష్యులతో చెప్పాడు. గమనించండి, తోమాను గురించి ఆరంభములో ప్రభువు కొరకు చనిపోవటకైనా సిద్ధపడినటువంటి గొప్ప వ్యక్తికి ఇక్కడ మనకు కనబడుతున్నాడు. క్రీస్తు కొరకు చనిపోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. క్రీస్తు కొరకు ఏదైనా చేయడం కొరకు, క్రీస్తు కొరకు మనం నిలబడడానికి ప్రస్తుత కాలంలో క్రైస్తవులంగా, దేవుని నమ్మిన బిడ్డలంగా మనకు చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతూ ఉన్నాయి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులలో మనము దేవుని కొరకు నిలబడడం. నాకు నచ్చిన మాట ఏంటో తెలుసా? ప్రభువు కొరకు చనిపోవడానికైనా ఈ సిద్ధపడ్డాడు. యేసు లాజరు చూడగోదాం యోదయ బయలుదేర తీర్మానించినప్పుడు ప్రాణాపాయము సంభవించిందని శిష్యులు సంశయిస్తే యేసు లాజరు దగ్గరకు వెళ్ళాలని స్పష్టం చేశాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళుదము అని ఎవరు చెప్తున్నారండి? తోమా చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? తోటి శిష్యులతో చెప్తున్నాడు. గమనించండి, మనం వెళుదుము అనగానే తన తోటి శిష్యులతో అన్నాడు, యేసు వెంబడిద్దాం, మరణము సంభవించినా పర్లేదు, మనం ఎవరితో కూడా వెళ్ళాలి? యేసుతో కూడా వెళ్ళాలి అని చెప్పిన వ్యక్తి. యేసుతో కూడా వెళ్ళాలని వాంఛగలిగిన ఇతడు, అసంచలమైన ధైర్యం కలిగిన ఇతడు, ఆత్మీయంగా క్రీస్తు కొరకు ఏదైనా చేయగలిగిన వ్యక్తి, క్రీస్తును ప్రేమించినవాడు, పూజించినవాడు, ఆయనను బోధకుడిగా గుర్తించినవాడు. కానీ ఇన్ను గుర్తించినా కానీ ఆయనను సందేహించే స్వభావం కలిగిన వాడుగా మనం అందరము తోమా గారిని చూస్తున్నాం. మనం అందరం ఎవరు అంటే తోమా గారి యొక్క చెల్లెలమే అందరం. మనం
మీరేమో చెల్లెళ్ళు, మేమేమో తోమగారు తమ్ముళ్ళు. మనం ఎందుకు అనుమానం ముందు మనం వెనకాల పుట్టాం. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్తే గట్టిగా హల్లెలూయా. తోమగారు అక్కలు ఎవరు లేరండి, అందరూ మన చిన్నోళ్ళం కాబట్టి అందరము చెల్లెళ్ళు తమ్ముళ్ళమే. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం అనుమానిస్తూనే ఉంటాం. విచిత్రంగా మనం చూస్తే ఈయన ఏమంటున్నాడు అంటే, ప్రియులారా గమనించండి, 11వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలుపు వెళ్ళుచున్నామని వారితో చెప్పగా. ఆమేన్. ఆయన ఈ మాటలు చెప్తున్నప్పుడు తన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, మనం మేలు కొలుపు వెళ్ళుచున్నాము అని ఆయన చెప్తా ఉంటే 8వ వచనం చూద్దాం. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్ళతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదుమా అని ఆయనను అడిగాను. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఇలాగ అంటుంటే మనం ఇందాక చదివాం 16వ వచనం. ఏమని శిష్యులతో ఏం చెప్పాడు? ఒరేయ్, ఆయనతో చనిపోవడానికి మనం వెళదము అని తోటి శిష్యులతో చెప్పారు. కానీ ప్రియులారా, ఇంత ఇలాగా చెప్పినటువంటి తోమా గారు యేసుక్రీస్తు ప్రభుల వారై పునరుత్థానుడై ఆయన తిరిగి లేచిన తరువాత, ఎవరో యేసు ప్రభుల వారు తిరిగి లేచిన తరువాత ఆయన లేకపోయాను. నేనేమంటానంటే, ప్రత్యక్షతలలో తోమా గారు లేనందుకు సహవాసమును మానిన తోమా యేసు యొక్క గద్దింపుని ఎదుర్కోవడమే కాదు, ఆయన లేనందుకు ప్రియులారా 7 విధాలుగా తోమా నష్టపోయాడు. చెప్పండి ఏంటి? నువ్వు సహవాసమును కోల్పోతే, దేవుని మందిరాన్ని కోల్పోతే, ఆత్మీయ దైవజనును కోల్పోతే, వాక్యాన్ని నువ్వు కోల్పోతే, ప్రార్థనను నువ్వు కోల్పోతే, పరిశుద్ధాత్మను కోల్పోతే, సన్నిధ సహవాసాన్ని నువ్వు కోల్పోతే, నీవు ఆత్మీయ జీవితంలో ఎంత నష్టపోతున్నావో తెలుసా? చాలామంది ప్రార్థనే మానేశంగా అనుకుంటున్నారు. దానిని నష్టపోయేవారు చాలామంది జీవితాలు ఏమవుతున్నాయో తెలుసా? దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళిపోతున్నాయి. ఆత్మీయంగా పతన వ్యవస్థలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు ఇంతగా నష్టపోవడానికి గల కారణం, ఇంతగా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడడానికి కారణం, రీజన్ ఏంటో తెలుసా? రీజను అంటే ఇతడు ఏమి కోల్పోయాడు చెప్తున్నాను వినండి. మొట్టమొదటిగా పునరుత్థాన దినమందు ప్రభు యొక్క దర్శనాన్ని కోల్పోయాడు. ఏ దర్శనం? ముఖ దర్శనం. పాయింట్ నెంబర్ 1, ఆయన ముఖ దర్శనాన్ని కోల్పోయిన తోమా ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆయన శిష్యులకు అనేక సార్లు ప్రత్యక్షమయ్యాడు. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ తోమా ఏమి కోల్పోయాడు తెలుసా? యేసయ్య ముఖ దర్శనాన్ని కోల్పోయాడు. అసలు నేనేమంటానంటే, అసలు పునరుత్థాన దినమందు తోమా గారు తోటి శిష్యులతో సహవాసం వదిలి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పాయింట్ ఆలోచించండి. కొంతమందికి సహవాసం మీద, దేవుని సన్నిధి మీద, ఆరాధన మీద ఉండదు. ఆదివారం ఏ ఫంక్షన్ తగులుతుందా, ఈ వంకర ఎగ్గొట్టి వెళదామా, ఫుల్ మేకప్ తయారైపోయి వేసి రక్తం చేయి, అర్థమవుతుందా? ఇవాళ ఫంక్షన్ అండి, ఏం చేయమంటారండి? ప్రభువును అడిగినప్పుడు కూడా ఆయన కూడా అలా చెప్తే ఎలాగుంటుంది? అసలు మరి ప్రత్యక్షతను వదిలి ఈయన ఎక్కడికి వెళ్ళాడు? 11 మంది ఉన్నారు, 12వ వ్యక్తి ఈయన ఎక్కడికి వెళ్ళాడు? సహవాసాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయాడు? లేకుండా వెళ్ళిపోయాడు. కాబట్టే దేవుని యొక్క ప్రత్యక్షతను, ముఖ దర్శనాన్ని తోమా గారు కోల్పోయారు. ఆమేన్. ఒక దినము గడుపుట దేవుని సన్నిధిలో నువ్వే అంటావు 1000 దినముల కంటే శ్రేష్టమని.
మరి ఒక పునరుత్థాన దినపు సహవాసపు ఆరాధన మనము పోగొట్టుకుంటే ఎన్ని దినాల ఆశీర్వాదం పోగొట్టుకున్నాం చెప్పండి. ఉంటే 1000 దినాలు ఎలాగైతే పొందుకుంటామో, రాకపోతే 1000 దినాల యొక్క పోగొట్టుకుంటాంగా. అందుకే దావీదేమన్నాడు, నీ ముఖ దర్శనం కావాలయ్యా, నీ ముఖ దర్శనం లేకపోతే నేనేమైపోతాను. ఆయన ముఖ దర్శనము ఆయన సహవాసము ద్వారానే దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందా? దొరకదు. నువ్వు ప్రార్థించినప్పుడు దొరుకుతుంది. మనఃపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడే కదా ముఖ దర్శనము దొరికేది. సన్నిధి సహవాసము ద్వారానే కదా దొరికేది. వాక్య ధ్యానము ద్వారానే కదా దొరికేది. వాక్యము వినుడు ద్వారానే కదా ఆయన సన్నిధ సహవాసపు అనుభవాన్ని మన జీవితంలో మనం పొందుకునేది. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందంటే దొరకదుగా. సహవాసాన్ని వదిలి వెళ్ళిపోతే ఏం కోల్పోతావో తెలుసా? దేవుని యొక్క ప్రత్యక్షతను, ముఖ దర్శనాన్ని మనం ఏమైపోతాం? కోల్పోతాం. పాయింట్ నెంబర్ 1. రెండవదిగా మనం చూసినప్పుడు దైవ జనాంగమా 19వ వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి ఉండగా మధ్య నిలిచి సమాధానము కలుగుగాక అని, వినండి, సమాధానము కలుగుగాక అని ప్రభువు చెబితే ఈయన అక్కడ లేనందుకు ఏం పోగొట్టుకున్నాడంటే సమాధానము పొందకుండా, సమాధానము లేకుండా పోగొట్టుకున్నాడు. అంటే క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని పొందలేకపోయాడు. కారణం ఏంటి? అక్కడ లేనందుకు. క్రీస్తు ప్రభువారు ఏమన్నారు? మీకు సమాధానము కలుగుగాక అని చెప్పారు కదండి. తోడు శిష్యులందరూ ప్రభువు ద్వారా అందరూ ఏం సమాధానాన్ని పొందుకున్నారు. మరి ఈయన లేనందుకు ఏం పోగొట్టుకున్నాడు? ఈ రోజున సమాధానం ఉందా? ఇల్లుందే, సమాధానం ఉందా? తినడానికి సమృద్ధిగా ఉంది, సమాధానం ఉందా? పిల్లలు ఉన్నారు, సమాధానం ఉందా? యజమానుడు ఉన్నాడు, భర్త ఉన్నాడు, సమాధానం ఉందా? కుటుంబానికి అన్నీ ఉన్నాయి, కానీ ఈరోజు సమాధానము లేదు. కుటుంబాలలో, వ్యక్తులలో ఏమి లేదంటే సమాధానము లేదు. చాలా దినాల క్రితం మండపేట అనే ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళు తెల్లవారుజామునే సెక్షన్ ప్రారంభిస్తారు, మధ్యాహ్నం కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ టైంలో ఆ పాస్టర్ గారు అండి, ఈ అయ్యగారిని మా ఇంటికి తీసుకురండి. నేను చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేశాను. తీసుకుని వెళ్ళారు పాస్టర్ గారు, జయబాబు గారు. ఆయన మేము వెళ్ళాం. వెళ్తే బయట ఆ ఇల్లు చూస్తే నేను అనుకున్నాను, ఇల్లు ఎంత బాగా ఉంది, వీళ్ళకి ఏం సమస్యలు ఉంటాయి, ఏ బాధలు ఉంటాయి అని మనసులో అనుకున్నాను. అలా అనుకుని గుమ్మంలో అడుగు పెట్టగానే ఆవిడ అందే, ఇల్లు ఇలాగ ఉంది, వీళ్ళకి ఏం సమస్యలు ఉంటాయి అనుకుంటున్నారా అయ్యగారు అని అందే. అయ్యో బాబోయ్, నేను మనసులో అనుకున్న మాటలు ఈవిడికి ఎలా తెలిసిపోయిన అన్నట్టుగా ఆ ఇల్లు అడుగు పెడితే మచ్చడిపోద్ది అన్నట్టుగా ఉంది. లోపలికి వెళ్ళా, పెద్ద హాలు, అబ్బో, డైనింగ్ టేబుల్, బెడ్రూములు, ప్రార్థనా గది అన్నీ ఉన్నాయి. అప్పుడు మొదలెడుతుంది, అయ్యగారు అన్నీ ఉన్నాయి కానీ మాకు ఏమీ లేదండి, సమాధానం లేదని మాట్లాడుతూ ఉంది. అలా మాట్లాడుతున్న సందర్భంలో ఆయన యజమానుడు వచ్చాడు. ఏమే భోజనం పెట్టమని ఆయన అనలేదు. ఏమండి వచ్చారా, భోజనం పెట్టమంటారని ఈమె అనలేదు. ఆయన మెల్లగా వచ్చాడు, డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు, జాగ్రత్తగా తీసుకున్నాడు, వడ్డించుకుని తినేసి వెళ్ళిపోయారు. ఆవిడంటుంది, అయ్యగారు చూసారా వరుస ఎలాగుందో అంటుంది. నేను మనసులో అనుకున్నాను, పోన్లే ఆయన అడగలేదుగా, పెడతానని నువ్వు అన్నావా, పైకి అనలేదు సుమా. నా మనసులో ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నాను మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పోనీ పెట్టమని ఆయన అడగలేదండి, పెడతానని ఈవిడ అనాలి కదా. ఇప్పుడు ఏమంటుందో, చూసారా అయ్యగారు వరుస ఎలాగుందో.
అంటే వాళ్ళ మధ్యలో భార్య భర్తల మధ్యలో ఏమీ లేదు, సమాధానం లేదు. వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి పిల్లలు వచ్చారు. వాళ్ళ నాన్నగారు ఎలాగైతే వచ్చారో మెల్లగా కంచంలో పెట్టుకుని ఎలాగైతే తినేశారో వీళ్ళు కూడా చూసేశారు. పోనీ ఆయన వరుస చూసారా, ఆయనలాగా ఉందండి వీళ్ళ వరుస కూడా అంటుంది. నాకు అర్థం కాలేదు, అసలు నీ వరుస ఏంటి అని అనుకున్నాను మనసులో. అని చెప్పుతావుడు ఎడుతూ చెప్పింది ఏంటంటే, భార్య భర్తల మధ్యలో పిల్లల మధ్యలో ఏమి లేదు, సమాధానం లేదు, ఐశ్వర్యం ఉంది. నేనేమంటానంటే, నేను ఎప్పుడు చెప్తాను, సమాధానం లేకపోవడానికి రెండు కారణాలు. ఒకటి పాపం, రెండవది రోగం. బైబిల్లో యేసు ప్రభువుల వారు చావ చేస్తున్న దినాలలో ఒక ఆమె వచ్చింది. ఎవరంటే ఆమె పాపాత్మురాలు. ఎవరండి? ఆవిడ పేరే పాపాత్మురాలు, అలా పెట్టేశారు. ఆమె ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఖరీదైన అత్తరు తీసుకొచ్చింది. ఒక సీమోన్ అనే పరిచయుడు ఆయన్ని భోజనానికి పిలిచాడు. భోజన పంక్తిలో ఆయన కూర్చున్నాడు. వెనకాల వచ్చి కన్నీటితో యేసు పాదాలను ఆమె కడుగుతూ ఉంది. తన తలకురులతో ఆయన పాదాలను తుడుస్తూ ఉంది. ఆయన పాదాలను ఏం చేస్తుంది, ముద్దు పెట్టుకుంటూ ఉంది. తెచ్చిన ఖరీదైన అత్తరుతో ఏం చేస్తుంది, యేసయ్య పాదాలను ఏం చేస్తుందండి, అభిషేకిస్తూ ఉంది. ఇన్ని చేస్తూ ఉంది. ఈ లోపల పిలిచిన పరిచయుడు, ఆయన ఎవరో పరిశుద్ధుడు కదా, ఈమె ఎవరు, పాపాత్మురాలు. ఏంటి ఈయనకి పాదాలు ముట్టుకొని ఇస్తున్నాడు ఏంటి, ఆయన పరిశుద్ధుడు కదా, ఈమె ఎవరు, పాపాత్మురాలు, ఈయనేంటి పాదాలు తాకనిస్తున్నాడు అని పైకి అనలేదండి, మనసులో అనుకుంటున్నాడు ఈడు కూడా. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఇదో జబ్బండి, పైకి అనరండి, లోపలేసి అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం కొనుక్కున్నారు ఏంటి, అబ్బాయి ఏమి లేదండి. వీళ్ళకి ఈడు కూడా అలాగే అన్నాడు. ఏయ్ అంటే ఇప్పుడు యేసు ప్రభువు హృదయాంతాలు ఎరిగినాడు కదండి. ఎలా రారా అన్నాడు. వచ్చాడు. ఏంటి బాబయ్య చెప్పాడు, నువ్వు నన్ను పిలిచావా భోజనానికి? పిలిచావు. పిలిచిన వెంటనే ఏం చేయాలా, కాలు కడుక్కుంటాకి ఇవ్వాలి. ఇచ్చావా? ఇవ్వలేదు. ఇవేం చేస్తుంది, కన్నీటితో నా పాదాలు. యూదుడికి ఒక ఆచారం, రాగానే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఆచారం ఏంటంటే, మనం ఏం చేస్తాం, షేక్ హ్యాండ్ ఇస్తాం. ఏంటి అలా చూస్తున్నారేంటమ్మా, షేక్ హ్యాండ్తో బాగున్నారా అని ఏమిస్తాం మనం. మన అలవాటు ఏంటి, షేక్ హ్యాండ్. వాళ్ళేంటి అలా కౌగులించిని ముద్దు పెట్టుకుంటారు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు, మగోళ్ళకి మగోళ్ళు. అది తప్పు లేదంటే, యూదులకు ఆచారం ఏమిటంటే, వాళ్ళు అదే నువ్వు చేయలేదు, కానీ ఆమె వచ్చిన కానీ ఏం చేస్తుంది, పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంది. ఈయన ఒక్కొక్కటిదిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయనతో. యేసు ప్రభు చెప్పింది ఏంటో తెలుసా, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె పాపాలను నేనేం చేశాను, క్షమించాను. సరే, వాక్యం చదువుదాం. లూకాసు సువార్త 7వ అధ్యాయం చివరి వచనం చదవండి. చివరిలో యేసు ప్రభుల వారు ఏమన్నాడు చూడండి, నీ విశ్వాసమే నిన్ను రక్షించెను, నువ్వు సమాధానముతో వెళ్ళు. ఆమేన్. ఇప్పుడు ప్రియులారా, ఆమె జీవితంలో ఏమీ లేదు పాపం ఉండడాన్ని బట్టి. నిజమే, టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వారులారా, మీ ఇంట్లో ఎందుకు సమాధానము లేదు? నీ హృదయాంతరంగములో పాపం ఉంది, నీ తలంపులలో పాపం ఉంది, నీ ఆలోచనల్లో పాపం ఉన్నాయి, నీ చూపులలో పాపం ఉంది, నీ ప్రవర్తనలో పాపం ఉంది. ఆ పాప కారణము చేతనే కదా మీ కుటుంబములో, ఏమండి, నీ వ్యాపారములో, నువ్వు చేసే పనిలో సమాధానాలు లేకపోవడానికి కారణం అదేగా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, సమాధానము లేకపోవడానికి కారణం పాపమే కదా. ఇప్పుడు యేసు ప్రభులు వారు ఈమె పాపాన్ని క్షమించి ఈమెకేమిచ్చాడు తెలుసా, సమాధానాన్ని ఇచ్చాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఒకవేళ పాపం ఉంటే నీలో ఏముండదు, మాట్లాడాలా, సమాధానం ఉండదు. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నీకు సమాధానము కావాలంటే నీ పాపములు ఏం చేయబడాలా, క్షమించబడాలి. పాపాలను క్షమించేవాడు ఎవరు, యేసు ప్రభువే కదా. చూడండి,
ఒకటి, పాపం ఉంటే సమాధానం ఉండదు. రెండవది పిల్లరా, రోగం ఉంటే, రోగాలుంటే ఏముండదు, మనశాంతి ఉంటుందా? 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నామే. డాక్టర్లను సంప్రదించింది, మందులు వాడింది. ఆమె వాడన మందు లేదు, తిరగని డాక్టర్ లేడు. బైబిల్ ఏమని రాయబడిందో తెలుసా? తనకున్నదంతా కూడా దానికి ఖర్చు పెట్టింది, కానీ ఏ మాత్రము ప్రయోజనము లేక మరి అంత సంకటపడిన బైబిల్లో రాయబడి ఉంది. కలిగి ఉన్నదంతా ఖర్చు పెట్టేసింది. మందులది, రోగం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, సమాధానం ఉంటుందా? చంద్రరాజు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నావు, కానీ తగ్గలేదు, కుదురుంటుందా? గాంధీ గారు హాస్పిటల్కి వెళ్ళమన్నాడు, వెళ్ళావు, తగ్గలేదు, కుదురుందా? రావులపాలెం రమేష్ రెడ్డి దగ్గరికి వెళ్ళు, చూపించుకున్నావు, అక్కడ కుదరలేదు. మళ్ళీ గౌతమి ఉంది, వెళ్ళు అంటారు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా రికవరీ అని ఒక హాస్పిటల్ ఉంది. మళ్ళీ ఎండి గారు హాస్పిటల్, ఇవన్నీ రావులపాలెంలో ఉన్న హాస్పిటల్ తెలుసా మీకు? ఏ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ ప్రాణం కుదురుంటుందా? చెప్పండి. ఇప్పుడు ఈమె చేసింది. మనకు తెలుసు, ఇవి చచ్చిపోదాం అనుకుంది. యేసు ప్రభు గురించి ఎవరో చెప్పారు, నేను ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయన వస్త్రాన్ని ముడతాను, నేను బాగుపడతానని అనుకుంది. యేసు దగ్గరికి వెళ్ళింది, ఆయన వస్త్రాన్ని ముట్టింది, వెంటనే ఆమె ఏమైందండి? రక్తధార కట్టడింది. యేసు ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. రైట్. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు ఆమెతో? కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. పూర్తి చేయండి. నువ్వు ఎలాగెళ్ళు? సమాధానముతో వెళ్ళు. ఆమేన్. యేసు ప్రభుకి తెలిసిందేంటి? రోగం వల్ల ఈమెకేమి లేదు, సమాధానము లేదు. దైవ జనాంగమా, ఈరోజు నేనంటాను, క్రీస్తుతో లేకపోతే సమాధానం ఉందా ఈయనకంటే? శిష్యులందరూ పొందుకున్నారు, కానీ ఈయన పొందుకోలేదు. తోటి శిష్యులందరూ ప్రభు ద్వారా సమాధానం పొందుకుంటే, రెండవదిగా ఈయన సమాధానాన్ని ఏం చేశాడు? కోల్పోయాడు. దైవజనాంగమా, దేవుని బిడ్డారా, సమయం అవుతా ఉంది, మనం ముందుకు వెళ్దాం. ఆలోచించవలసిన విషయం. తర్వాత దైవ జనాంగమా, ఈ రోజున నేను అంటాను, అనేక మంది వ్యక్తిగత జీవితాలలో ఏమి లేదయ్యా, ఏం కోల్పోయారంటే సమాధానం కోల్పోయారు. మూడవదిగా మనం చూసినప్పుడు, ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, 20వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 20వ వచనం. ఆయన ఇలాగూ చెప్పి శిష్యులందరూ కూడా ఏం చేశారు? ప్రభువును చూచి సంతోషించారు. ఆమేన్.